ఎఫోర్డ్ చేయలేని, ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 50 ఎకరాలు 500 కోట్ల నిధులు, ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. మళ్లీ పేరుకి చెప్పుకుంటారు మేము 4 సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని. ఒక్క విషయం నాకు అర్థం కాదు. సూటిగా ప్రశ్నిస్తున్న మీ కుటుంబ ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి, అద్దంకి నియోజకవర్గం నుంచి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా, 108, 104 అన్నా, జలయజ్ఞం అన్నా, లేకపోతే రైతులకి ఉచిత కరెంట్ అన్నా, ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా. అలాగే గ్రామ సచివాలయాలు, నాడు నేడు బడులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఎలుగొండ ప్రాజెక్ట్, రైతుల కోసం ఆయన కట్టించినటువంటి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. 75 ఏళ్ల వయసు కదా సార్ మీకు, 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి, మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం. మొన్న ఈ మధ్య మనం అందరం కూడా చూసాం, గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే, రియల్ లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ల బతుకుల్ని మార్చారు, పేద పిల్లల విద్యా భవిష్యత్తుని గట్టి పునాది వేశారు. ఆయన చేసినటువంటి నాడు నేడు రిఫార్మ్స్ ద్వారా రైతుల కోసం నిలబడ్డారు, కిడ్నీలు పాడైపోయి ఏడుస్తున్న ప్రజల కోసం నిలబడ్డారు, మత్స్యకారుల కోసం నిలబడ్డారు, ఆటో డ్రైవర్ల కోసం నిలబడ్డారు, కాపు నేస్తం అంటూ కాపుల కోసం నిలబడ్డారు, ఈబీసీ నేస్తం నిలబడ్డారు, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరు ఏం చేశారు ఈ రోజు? అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంట. నేను పేర్లు మార్చుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందనం అంటారు, ఆటో డ్రైవర్ల కోసమే వాహన మిత్ర అంటే మీరు ఆటో డ్రైవర్ల సేవలో అంటారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలేమో విజనరీ యూనిట్లు అంటున్నారు. నిన్న చెప్తున్నారు జగనన్న ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని సంజీవన్ అంట. మేము ప్రవేశపెట్టిన దిశ యాప్ కి మీరు శక్తి యాప్ అంటారు. మీరు పేర్లు మార్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి 164 సీట్లు? మీకెందుకు పేర్లు మార్చుకుంటూ పోవడానికా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్లు కూడా రియలైజ్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్లు తెలుసుకుంటున్నారు, మీరు చేసినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారు. ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీల విషయంలో, మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, మెడికల్ కాలేజీ అంటే ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ సేవలు చూస్తా ఉంటే మొన్నటికి మన పులివెందుల్లో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎత్తికెళ్లిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి. ఒక్కొక్కటి అప్పుడే అమ్మకాలు మొదలెట్టేశారు. ఏం మిగల్చరా ఇంకా మీరు రాష్ట్రానికి? ప్రతి ఒక్కళ్లు తెలుసుకుంటున్నారు. ఇహనో ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు. ఆ పాదయాత్రలో ఒక్కొక్క అడుగుతో పాటు కలిసి నడిచేటువంటి కొన్ని లక్షల అడుగులు మీ పతనానికి నాంది అవుతాయని ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడే వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అవైలబుల్ గా లేరు. పక్కనే బిల్డింగ్ లో ఉన్నారట. సార్ రండి సార్ అని ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఫోన్ చేసి పిలిస్తే కూడా మేము రాము, మా డీటీ గారికి ఇచ్చేయండి అని చెప్పారు. ఏం చేస్తాం, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మనం ఎలా చెప్తే అలా వినాలి. మరి ఇప్పుడు ఇచ్చొచ్చాం మేము. కానీ ఇదైతే కరెక్ట్ కాదు, ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు. మీరు మంచిగా ఉండండి, మేము మంచిగా ఉంటాం. మళ్లీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రావాలి. ప్రజలు ముఖ్యమంత్రిని చేసుకుంటారా ఆయన్ని? మళ్లీ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్.